చేస్తున్నా, మీరు వెంటనే రేషన్ షాప్లకు వెళ్ళండి, వీళ్ళిచ్చే బియ్యాన్ని తనిఖీ చేయండి. ఇది కేంద్ర ప్రభుత్వము కిలోకు 40 రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్పండి. 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరంలో ఖర్చు పెడుతుందన్న విషయాన్ని చెప్పండి. చెప్పి అలా ప్రజలకు వాస్తవం చెప్పాలి. ప్రజలు తెలంగాణ సమాజం ఆలోచించాలి. 40 రూపాయలు ఖర్చు పెట్టే మోడీ గారు గొప్పరా, 10 రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ? ఆలోచించండి మీరు. అలా 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి బియ్యం కోసం ఖర్చు పెట్టే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం గొప్పదా? 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొప్పదా? ఒకసారి ఆలోచించండి. పైసలు కేంద్రాన్ని పేరు మాత్రమే చెప్పుకుంటున్నారు. మోడీ గారు ఫోటో పెట్టమంటే ఈడ పెట్టాలన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాలి. అరే రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టద్దని మేము అంటలేదు, మీ ఫోటో పెట్టుకోవడం మాకు ఏం అభ్యంతరం లేదు. కానీ మోడీ గారి ఫోటో ఎందుకు పెట్టారు అంటున్నాను నేను. కనీసం నేను అంత పెద్ద ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టినప్పుడు సన్న బియ్యంది ఒక్కసారన్నా కనీసం మీ నోటి ద్వారా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది, 10,000 కోట్ల రూపాయలు మాకు ఇస్తున్నది, 40 రూపాయలు కిలోకి ఇస్తున్నది, దాన్ని 10,000 రూపాయలు యాడ్ చేస్తే చెప్పుకోని ఇబ్బంది లేదు. కానీ కనీసం పేరు చెప్తలేరు. చెప్పాలి, నేను 10,000 కోట్ల రూపాయలు అంటే నేను ప్రూఫ్ చేస్తాను. దాన్ని మన సవాల్ సిద్ధమా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఏడవనంతే. దాంతోపాటు లోకల్ బాడీ ఎలక్షన్స్, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు ఒకటేనాయి. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సపోర్ట్ గా ఇలా పోటీ తప్పుకునే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉన్నప్పుడు కూడా దాదాపు 70 ఓట్లకు పైగా ఉన్నప్పుడు కూడా ఇలా పోటీ చేయడానికి ఇలా ముందుకు వస్తలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సహకరించడానికి ఇలా ఈ భాషా పేరుతోని, దక్షిణ భారత పేరుతోని, దక్షిణాది రాష్ట్రాల పేరుతోని ఇలా చెన్నైలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ అనేది బీఆర్ఎస్ ఇద్దరు అనుకుని వేరు. మళ్ళా హైదరాబాద్ లో పెట్టే మీటింగ్ కూడా ఇద్దరు కలిసి అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఎవరోని పిలవాలి, ఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనుకుని పిలుస్తున్నారు. ఇలా స్థానిక సంస్థలు ఇక్కడ ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే ఎంఐఎం పార్టీకి మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి 2 కార్పొరేట్ సీట్లు ఉన్నాయి. 20 మంది బీఆర్ఎస్ వాళ్ళు జైన్ అయ్యారు. అలా ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నారు, పోటీ చేస్తలేరు. బీఆర్ఎస్ పార్టీకి 54 మందో 55 మందో కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. మరి వాళ్ళకి ఇంకా అదనంగా ఈ కార్పొరేటర్తో పాటు అదనంగా ఇంకెన్ని ఓట్లున్నాయి వాళ్ళకు. వాళ్ళు కూడా పోటీ చేస్తలేరు. క్రాస్ ఓటింగ్ అయితే చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్త నాయకులనే బీఆర్ఎస్ పార్టీ నమ్మకం లేదు. కానీ ముగ్గురు ఒకటే, వీళ్ళిద్దరు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అనడానికి ఇది నిలువెత్తు ఉదాహరణ. ఇది ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. వాళ్ళిద్దరు ఒకటే, అందుకే ఇద్దరు కలిసే ఎంఐఎం పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు, ఎంఐఎం పార్టీ గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం ఇలా ఏం కాబోతున్నది? ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి ఎంఐఎం పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ 100% దీన్ని వ్యతిరేకిస్తుంది. 100% పోటీ అని చెప్పి ఆలోచన ఉన్నది. అది అందరూ పార్టీ రాష్ట్ర అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయం ప్రకటిస్తాం. ఆఫీస్ బేరర్స్ మీటింగ్, ఇది ఆఫీస్ బేరర్స్ మీటింగు, కామన్ అందరూ కలిపి మీటింగ్ కాదు. కాబట్టి కొత్త అధ్యక్షుల పరిచయ కార్యక్రమము, దాంతోపాటు ఎవరు పిలిస్తే వాళ్ళు వస్తారు. ఎజెండాకి సంబంధించి మీటింగ్ ఎజెండా, దాని తర్వాత మీటింగ్ తర్వాత అధ్యక్షుల వారు ఎవరు ఆదేశిస్తే వారు మీటింగ్ చెప్తారు. ఇప్పుడు గ్రూప్ 1 సంబంధించి ఏమంటున్నారంటే, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో గ్రూప్ 1 పేపర్ లీకేజ్. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైంది? అవకతవకలు. ఇప్పుడు గ్రూప్ 1 అభ్యర్థుల యొక్క అభ్యంతరాలను, వాళ్ళ యొక్క ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలి. మెరిట్ విద్యార్థులకు అన్యాయం కాకుండా, ఎవరికి అన్యాయం కాకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా విచారణ జరపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చివరకు ప్రభుత్వం స్పందించకుండా కోర్టు పోయే పరిస్థితి వచ్చింది. మరి గ్రూప్ 1 విషయంలో ప్రభుత్వము చాలా సీరియస్ తీసుకోవాలి. వాళ్ళు కష్టపడి చదువుకున్నారు. ఎవరికి అన్యాయం జరగకుండా, మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా న్యాయ విచారణ జరపని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.